ఇల్లీగల్ గా ఏది చేయాలనుకున్నా ఇప్పుడంతా అందులోకే వెళ్తున్నారు. డ్రగ్స్ నుంచి కిరాయి హంతకుల దాకా అన్ని దొరుకుతాయి. డ్రగ్స్ వినియోగదారులు రూట్ మార్చారు. అధికారులు పోలీసుల కళ్ళు కప్పేందుకు డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుంటున్నారు. డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నిఘా పెట్టారు. ప్రపంచంలో ఉండే హ్యాకర్లు అందరికీ ఇల్లు లాంటిది. పోలీసులు కూడా ట్రాక్ చేయలేని ఇంటర్నెట్ వ్యవస్థ అదే డార్క్ వెబ్. 2020లో జరిగిన ఆపరేషన్ డిస్రప్టర్ అనే పేరు వినే ఉంటారు. అండ్ ఇది ఒక ఇంటర్నేషనల్ స్టింగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ డార్క్ వెబ్ ఎంత డేంజరస్ గా ఉంటుందో చూపిస్తుంది. ఈ ప్రముఖ క్రాక్ డౌన్ లో 179 క్రిమినల్స్ ని అరెస్ట్ చేశారు మరియు $6.5 బిలియన్ క్యాష్, క్రిప్టో కరెన్సీస్, 500 kg ఇల్లీగల్ డ్రగ్స్ మరియు వెపన్స్ ని సీజ్ చేశారు. ఇక్కడ ప్రతిరోజు ఇల్లీగల్ డీల్స్, డాటా లీక్స్ అండ్ చాలా డేంజరస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇది మనం యూజ్ చేసే ఇంటర్నెట్లోనే ఒక పార్ట్. కాకపోతే ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండదు. ఇంతలా క్రైమ్స్ జరుగుతున్న ఈ డార్క్ వెబ్కి ఎవరు ఫుల్ స్టాప్ పెట్టలేరా? అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి? డార్క్ వెబ్ని ఎవరు లీగల్గా యూజ్ చేస్తారు అండ్ ఎవరు ఇల్లీగల్గా యూజ్ చేస్తారు? డార్క్ వెబ్ యొక్క ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి? ఈరోజు మనం ఇంటర్నెట్ని ఇల్లీగల్గా యూజ్ చేస్తున్న ఒక మిస్టీరియస్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. చలో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డార్క్ వెబ్ని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా ఇంటర్నెట్ గురించి తెలుసుకోవాలి. టెక్నికల్గా ఇంటర్నెట్ని 3 పార్ట్స్లో డివైడ్ చేశారు. టాప్లో సర్ఫేస్ వెబ్ ఉంటుంది. ఇది మనం ప్రతిరోజు యూజ్ చేసే ఇంటర్నెట్, లైక్ గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి. ఇవి సర్చ్ ఇంజన్స్ ద్వారా ఇండెక్స్ చేసిన కంటెంట్. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇంటర్నెట్. ఇది డీప్ వెబ్ అంటారు. ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని కలిగి ఉంటుంది అండ్ స్టాండర్డ్ సర్చ్ ఇంజన్స్ ద్వారా యాక్సెస్ చేయలేదు. ఇది ఈమెయిల్ అకౌంట్స్, మెడికల్ రికార్డ్స్, ప్రైవేట్ డేటాబేస్ మరియు సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ లాంటి విషయాలు కలిగి ఉంటాయి. అండ్ ఫైనల్గా థర్డ్ ఇంటర్నెట్. దీన్ని డార్క్ వెబ్ అని అంటారు. ఇది ఎన్క్రిప్టెడ్ లేయర్ ఆఫ్ ఇంటర్నెట్. స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ లైక్ టార్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలము. టార్ అనేది ఆనియన్ రూటర్. ఇది డార్క్ వెబ్లోకి మనల్ని యాక్సెస్ చేయడానికి ఎలౌ చేస్తుంది. ఇది ట్రేస్ చేయడం చాలా కష్టం. ఈ ఎనానిమిటీ ప్రైవసీ అడ్వకేట్స్, యాక్టివిస్ట్, మిలిటరీ, లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు లీగల్గా యూజ్ చేస్తారు. అండ్ యాక్టివిస్ట్, సైబర్ క్రైమ్ గ్యాంగ్స్, మెలిషియస్ ఎంప్లాయీస్ వాళ్ళు డార్క్ వెబ్ని ఇల్లీగల్గా యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం వీళ్ళు యూజ్ చేసే పర్పస్ గురించి తెలుసుకుందాం. డార్క్ వెబ్ క్రైమ్స్ చేసే వాళ్ళ కోసం డెవలప్ చేయలేదు. ఇది 1990sలో యుఎస్ నావల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ద్వారా గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మరియు సెక్యూర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి డెవలప్ చేశారు. చాలా కంట్రీస్లో హెవీ సెన్సార్షిప్ ఉంది, కానీ డార్క్ వెబ్ ఫుల్ ఫ్రీడమ్తో యాక్సెస్ చేయగలము. గవర్నమెంట్ సర్వైలెన్స్ లేకుండా ఆపరేసివ్ రెజిమెంట్స్లో యాక్టివిస్ట్ మరియు జర్నలిస్ట్ డార్క్ వెబ్ని కమ్యూనికేషన్ చేయడానికి ఫ్రీగా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా అరబ్ స్ప్రింగ్లో చాలా యాక్టివిస్ట్ డార్క్ వెబ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేశారు మరియు క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు, ఏ సెన్సార్షిప్ లేకుండా. కానీ ఈ లెవెల్ ఆఫ్ ప్రైవసీ వల్ల డార్క్ సైడ్ కూడా ఉంది. ఇది మెలిషియస్ ఇంటెంట్తో ఉండే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది. క్రిమినల్స్ డార్క్ వెబ్ని డ్రగ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ ఆర్మ్స్ సేల్స్ మరియు ఐడెంటిటీ థెఫ్ట్ లాంటి విషయాలకి యూజ్ చేస్తారు. ఈ డ్యువాలిటీ డార్క్ వెబ్ని కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్గా చేసింది. ఫ్రీ స్పీచ్కి ఎసెన్షియల్ టూల్ మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్కి హెవెన్గా మారింది. అండ్ ఇప్పుడు మనం డార్క్ వెబ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. డార్క్ వెబ్ లీగల్గా యూజ్ చేసే వాళ్ళ దగ్గర చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జర్నలిస్ట్కి ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడానికి సెక్యూర్ స్పేస్ని ఇస్తుంది. అండ్ ఈ డార్క్ వెబ్ యొక్క ఎనానిమిటీ డేంజరస్ రెజిమెంట్స్ని రిపోర్టింగ్ చేసేవాళ్ళు లేదా కార్పొరేట్ కరప్షన్ని ఎక్స్పోజ్ చేసే విజిల్ బ్లోవర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా సెక్యూర్ డ్రాప్ ప్లాట్ఫామ్ జర్నలిస్ట్కి విజిల్ బ్లోవర్స్ నుండి డాక్యుమెంట్స్ సెక్యూర్గా రిసీవ్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ ఈ ప్రైవసీ క్రిమినల్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ రోడ్ అనే డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్లో 2011 నుండి 2013 వరకు ఇల్లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. ఇది యూజర్స్ని ఇల్లీగల్ డ్రగ్స్ మరియు కౌంటర్ఫిట్ గూడ్స్ని ఎనానిమస్గా పర్చేస్ మరియు సెల్ చేయడానికి ఫెసిలిటేట్ చేశారు. కానీ ఇది ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2013లో సిల్క్ రోడ్ అకౌంట్స్ నుండి FBI 26,000 బిట్ కాయిన్స్ సీజ్ చేశారు అండ్ సిల్క్ రోడ్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఇన్సిడెంట్ మనకి డార్క్ వెబ్ యొక్క డార్క్ సైడ్ని చూపిస్తుంది అండ్ ఫ్రీడమ్ ఇంకా సెక్యూరిటీ మధ్య అన్బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డార్క్ వెబ్లో ఏం టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుందో తెలుసుకుందాం. డార్క్ వెబ్లో ఎన్క్రిప్టెడ్ ఫోరమ్స్, పొలిటికల్ సైట్స్, విజిల్ బ్లోవర్స్ ప్లాట్ఫామ్స్ మరియు అకాడమిక్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. యూజర్స్ కాంట్రవర్షియల్ టాపిక్స్ పైన డిస్కషన్ లాంటివి, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఫైల్స్, పొలిటికల్ యాక్టివిజం ప్లాట్ఫామ్స్ ద్వారా ఏ భయం ఇంకా బెదిరింపులు లేకుండా ఎనానిమస్లీ షేర్ చేస్తారు. ఇవి మంచి కోసం చేసే యాక్టివిటీస్.
అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ డార్క్ వెబ్లో బ్లాక్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇల్లీగల్ ఐటమ్స్ని సెల్ చేస్తారు. డ్రగ్స్, వెపన్స్ మరియు స్టోలెన్ డాటా లాంటివి కూడా హ్యాక్ చేసి లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ డిమాండ్ చేసి డాటా కూడా అమ్మేస్తారు. ఇక్కడ కంటెంట్ కూడా లీగల్ కాదు మరియు చాలా డేంజరస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం డార్క్ వెబ్ యాక్సెస్ చేసేటప్పుడు ఉండే రిస్క్ అండ్ డేంజర్స్ గురించి తెలుసుకుందాం. డార్క్ వెబ్ని ఎక్స్ప్లోర్ చేయడంలో చాలా రిస్క్ ఉన్నాయి. యూజర్స్కి పొటెన్షియల్ డేంజర్స్లో మాల్వేర్స్, స్కామ్స్ మరియు ఇల్లీగల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయిపోతారు. చాలా సైట్స్ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ని కలిగి ఉంటాయి అండ్ ఇది మీ డివైస్ని ఇన్ఫెక్ట్ చేయడం కాకుండా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ లేదా సోషల్ సెక్యూరిటీ నంబర్స్ డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్లో సెల్ చేస్తారు. యుఎస్ గవర్నమెంట్ స్టడీస్ ప్రకారం 90% ఆఫ్ అవర్ పర్సనల్ డాటా డార్క్ వెబ్లో ఉంటుందట. ఇన్ కేస్ మీతో ఏమైనా ఎనానిమస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని డౌట్ వస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. లైక్ మీ పర్సనల్ అకౌంట్స్ని సెక్యూర్ చేయడం, పాస్వర్డ్స్ని మార్చడం, అథారిటీస్కి రిపోర్ట్ చేయడం మరియు ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ సర్వీసెస్కి సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ రిస్క్ని మానిటర్ చేస్తూ ఉండాలి. డార్క్ వెబ్లో లీగల్ యూజర్స్ మరియు ఇల్లీగల్ యూజర్స్ ఉన్నారు కదా, కానీ ప్రతి ఒక్కరు ఇల్లీగల్ అని ఎందుకు చెప్తూ ఉంటారు? డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం మోస్ట్ ప్లేసెస్లో ఇల్లీగల్ కాదు, కానీ అందులో జరిగే యాక్టివిటీస్ ఇల్లీగల్ సేల్స్ లేదా స్టోలెన్ డాటాని ట్రేడింగ్ లాంటివి ఎక్కువ శాతంలో జరుగుతూ ఉంటాయి. యుఎస్ మరియు యూకే లాంటి గవర్నమెంట్స్ ఈ యాక్టివిటీస్ని రెగ్యులర్గా క్రాక్ డౌన్ చేస్తూ ఉంటారు. స్టింగ్ ఆపరేషన్ లైక్ డిస్రప్టర్ మరియు సిల్క్ రోడ్ని టేక్ డౌన్ చేయడం వల్ల ఈ ఆపరేషన్స్ డార్క్ వెబ్ని ఎంత డేంజరస్ రెప్యుటేషన్ని డెవలప్ చేశాయో తెలుస్తుంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఇల్లీగల్ మార్కెట్ ప్లేసెస్ని మానిటర్ చేయడానికి మరియు రెగ్యులేట్ చేయడానికి టైర్లెస్లీ పనిచేస్తూ ఉంటాయి. ఇందులో జరిగే లీగల్ యాక్టివిటీస్ని ఎవ్వరూ ఎక్స్పోజ్ చేయరు అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేసి వారిని గవర్నమెంట్ ద్వారా పనిష్మెంట్ ఇస్తారు. సో డార్క్ వెబ్ని 90% ఆఫ్ పీపుల్ ఇల్లీగల్ అని అంటారు. నా ఒపీనియన్ ప్రకారం డార్క్ వెబ్ ఒక ఫ్రీడమ్, సీక్రెసీ మరియు సమ్టైమ్స్ డేంజర్. సో మీరు ఏమనుకుంటున్నారు? డార్క్ వెబ్ ఓన్లీ లీగల్గా యూజ్ చేసే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారా, లేదా టైట్ రెగ్యులేషన్స్ చేసి అవసరమైన ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ఈ హిడెన్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ని నావిగేట్ చేయడానికి యూజర్స్ ఎలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి? మీ థాట్స్ని కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.